వెండి పట్టీలు డివి రమణ గారు రాసినటువంటి కథ. ఇప్పటి వరకు వంటింట్లో అడుగు పెట్టే అవసరమే రాలేదు ఆమెకి. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బాబుని చూసుకోవాలి, భర్తకు అన్నీ రెడీ చేసి ఆఫీస్కి పంపాలి. ఒక్కతే పనులు చేసుకోలేక సతమతం అయిపోతోంది ఆమె. ఆ సమయంలో పాత సినిమా హీరోయిన్ లాగా గల్లు గల్లుమని అడుగుల చప్పుడుతో ఇంట్లోకి నడిచొచ్చింది ఒక ఆమె. అన్నీ తానై పనులన్నీ చేసి పెట్టేది. నెచ్చెలిగా మారిపోయింది. కానీ తర్వాత ఏమైందో విందాం. ఇంతవరకు అమ్మ, పిన్ని ఎవరో ఒకరు బాబుని చూసుకోవటం వలన ఉదయం మెలకు వచ్చేది కాదు. అలానే కంటే లేవలేదు, లేవలేకపోయాను అన్నదే నిజం. ఏయ్ రమా, బేబీ, నిద్రలేస్తావా? ప్రవీణ్ చిన్నగా తట్టి లేపుతూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. అదేమిటి, కొంచెం ముందుగా లేపచ్చు కదా, మీకు లంచ్ చేయాలి, టిఫిన్ చేయాలి, అయ్యో టైం ఎలా సరిపోతుంది అని విసుగ్గా కోపంగా అన్నాను. పర్వాలేదులే, నేను క్యాంటీన్లో తినేస్తాను, బాబు ఇంకా లేవలేదుగా, చాలా అనునయంగా అన్నాడు. నేను 6 గంటలకే లేచాను. బాబుకు పాలు పడుతూ 10 నిమిషాలు పడుకుందామని అనుకున్నాను, అలా నిద్ర పట్టేసింది అపాలజెటిక్గా అన్నాను. ఏమైంది రమా, పర్వాలేదన్నాను కదా. ప్రవీణ్ గొంతు నిండా ప్రేమ, ఆప్యాయత. బాబుని చూసుకో, అదే పెద్ద పని అన్నాడు. ఇంతలో గల్లు గల్లుమంటూ గజ్జెల చప్పుడు. వెంటనే వీధి గుమ్మం కత్తెను తొలగించుకుంటూ మెరుపు లాంటి ఒక స్త్రీ లోపలికొచ్చింది. కళ్ళు చెదిరే అందం. అలాగే ఉండిపోయాను. ఎవరీమే? నేనెవరా అని చూస్తున్నావా? ఇదిగో మీ ఆయన ప్రవీణ్కి దైవం ఇచ్చిన చెల్లెల్ని. ఇంకా నా గురించి చెప్పుండడు, తర్వాత చెప్తాను నేనెవరో. ముందు ఈ టిఫిన్ ప్లేట్లో పెట్టి అన్నయ్యకివ్వు, లంచ్ బాక్స్ ఇదిగో అని తెచ్చినవి టేబుల్ మీద ఉంచింది. ఎందుకు సత్య ఇవన్నీ అన్నాడు ప్రవీణ్. కొంచెం పుణ్యం పోగు చేసుకుందామని అని నవ్వింది. చక్కటి నవ్వు, సొట్టబొగ్గలు, వంకీలు తిరిగిన ఉంగరాల జుట్టు, పెద్ద వాలుజడ, నల్లటి కళ్ళు, ఇంక్ బ్లూ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. పాత సినిమాలో హీరోయిన్లా ఉంది. నిజంగా చెల్లెలేనా? అలాగే అనుకుంటున్నాడా? సందేహంగా ప్రవీణ్నే గమనిస్తున్నాను. నా చేయి పట్టుకుని పద, పనులున్నాయి కదా అంటూ వంటగది వైపు తీసుకెళ్ళిపోయింది. ఆ చొరవ, చనువు కొంచెం అసహజంగా ఉంది. నచ్చలేదు. మేము ఈ మధ్య ఇంటికి వచ్చాం, నువ్వు పుట్టింట్లో ఉన్నావు, అందుకే పరిచయం అవ్వలేదు రమా అని అంది. కొత్త వాళ్లతో అంత వెంటనే కలవలేను, పైగా ఆ చనువు, చొరవ ఎందుకో అసహజంగా అనిపించింది. బిడియంగా ఉంది. ప్రవీణ్ టిఫిన్ తినేలోపు స్టవ్ మీద పాలు కాచి కాఫీ కలిపి అన్నకిచ్చిరా అని నా చేతిలో పెట్టింది. ప్రవీణ్ కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ముందు గుమ్మం తలుపు వేసి వంటగదిలోకి వచ్చాను. సత్య అంత సులువుగా పనులన్నీ చేసేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. బాబు స్నానానికి బకెట్లో నీళ్లు పట్టుకుని కాళ్ల మీద పడుకోబెట్టుకుని నూనె ఎలా రాయాలో, తర్వాత పిండి రాసి ఎలా నీళ్లు పోయాలో చెప్తూ స్నానం చేయించింది. మెత్తటి టవల్తో తుడిచి పౌడర్ అద్ది బుగ్గన చుక్క పెడుతూ నా బుగ్గ మీద కూడా పెట్టి నవ్వింది. ఆ నవ్వు, ఆ చర్యల్లో ఆత్మీయతకు అప్రయత్నంగా సత్య పట్ల కొద్దిపాటి అభిమానం చోటు చేసుకుంది. ఎంత అందమైన నవ్యమది! నాకెందుకండి అన్నాను మొహమాటంగా. అండీలు, గిండీలు, మీర్లు లాంటి వద్దు రమా, సత్య అని పిలువు చాలు. నీకు పని వచ్చేదాకా నేను వచ్చి సాయం చేస్తానే అంది తలూపాను. నేనెమ్మటే తలూపి అలాగే అన్నట్టు, నాకే పని రాదే, ఎలా చేసుకోగలనా? నిన్నటి వరకు నాకే తెలియని ఒక దిగులుండేది. ఇంతవరకు అందరూ ఉన్నారు. అమ్మ వాళ్ళకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. మరో నెల్లాళ్ళకి మావయ్య గారు వాళ్ళకి కూడా రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. నాకెప్పుడు చదువుతున్న అమ్మ, చదువు తప్ప అమ్మ ఏనాడు నన్ను వంటగదిలోకి రానియలేదు. పనంతా అత్తయ్య గారు, అమ్మాయి చేసేవారు. దాంతో నాకు ఈ పనులు చేసుకోవడం పెద్దగా వంట పట్టలేదు. బీఎస్సీ, బీఎడ్ కూడా చేశాను. కనీసం 2 ఏళ్ళు జాబ్ చేసి పెళ్లి చేసుకోవాలన్న ఆశ. కానీ హఠాత్తుగా దూరపు బంధువులు వాకప్ చేసుకుని ఇంటికొచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగేసరికి నాన్నగారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యమైన కారణం వాళ్ళు కట్నం కూడా వద్దనటం. చాలా గొప్ప ప్రైడ్గా నేను ఫీల్ అయ్యాను. అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు సంతోషించరు చెప్పండి? పెళ్లికి ముందు మమ్మల్ని మాట్లాడుకోమంటే అడగటానికి ప్రశ్నలు కూడా ఏం తోచలేదు. అసలు నాకేం సందేహాలు లేవు. కానీ కొన్నాళ్ళు దిగాలు పడ్డాను. నా జాబ్ చేయాలన్న కోరిక కలగా మిగిలిపోయింది అని. కానీ మంచి జీవితం అన్నది అంతకంటే ముఖ్యం అనేది సరిపెట్టుకున్నాను. పని తెమలక ఏది ముందు ఏది తర్వాతో చేయటం తెలియక 4 రోజులుగా సతమతం అవుతున్నాను. ప్రవీణ్ నా అవస్థ చూసి అన్నీ బయట నుంచి తీసుకొస్తున్నాడు. అవి నాకేమీ నచ్చట్లేదు. ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఇటువంటి కష్టకాలంలో సత్యవతి రాక నన్ను ఆపదల నుంచి గట్టెక్కించేందుకే అనిపించింది. ఒకలాంటి రిలీఫ్.
ఇంచుమించు రోజు 10 గంటలకి గల్ గల్లుమని మువ్వల చప్పుడు చేసుకుంటూ ఒక పాట హమ్ చేసుకుంటూ సత్యవతి వచ్చేది. సరదాగా కబుర్లు చెప్తూ నా చేత అల్లరి చేస్తూ పనులు చేస్తూ నాకు జీవితం పట్ల ఒక అర్థాన్ని బాధ్యతలని నిర్వహించడంలో ఆనందాన్ని చెప్పింది. కొద్ది కాలంలో ఎంతో ఆత్మీయత నింపిన చక్కటి అనుబంధం కలిగించింది. నాకు అంతుబట్టనిది ఒక్కటే, సత్య 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తుంటుంది. వాళ్ళ ఆయన జగన్ 5'5" ఉంటాడు. సత్య పక్కన నిలబడితే ఏమాత్రం బాగుండదు. అసలు అతన్ని ఎలా చేసుకుందో అనిపించేది. నా ఆలోచనకు మరో కారణం కూడా వచ్చి జత కలిసింది. జగన్కి ఒక డొక్కు స్కూటర్ ఉంది. వీధి చివర స్కూటర్ చప్పుడు వినపడగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎవరో ఊదేసినట్టు సత్య మొహంలో నవ్వు మాయమైపోయేది. పెరట్లోకి పరుగునొచ్చి మా రెండిళ్ల మధ్య ఉన్న చిన్న పెట్టగోడ మీద కూర్చుని అటు దిగి అతను వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోకి మాయమైపోయేది. బ్లూ కర్టెన్ దింపేసి ఉండేది. మర్నాటి వరకు చడీ చప్పుడు ఉండేది కాదు. మా అత్తగారు వెళ్తూ, సత్యవతి సాయం తీసుకో, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు పట్టించుకోకు, కల్పించుకోకు, కొంచెం దూరం పెట్టు అని చెప్పారు. అలా ఎందుకన్నారో అప్పుడు అర్థం కాలేదు. అలా చేస్తే మనుషుల్ని వాడుకోవటంలోకి రాదా, అది తప్పు కాదా అనిపించింది. కాలం ఎవ్వరితో సంబంధం లేకుండా తన పాటికి తాను కదిలిపోతూనే ఉంది. ఒకరోజు సత్య రోజులా 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 1 గంటకు మా ఇంటికి వచ్చింది. ఓ కన్ను కమిలిపోయింది, చెంప కూడా వాచిపోయింది. ఎంత అడిగినా దాటేసిందే తప్ప చెప్పలేదు. ఉదాసీనంగా ఎటో చూస్తూ నా తల నుంచి వెనక్కి చూస్తూ అలా కూర్చుండిపోయింది. కాసేపు ఉండి వెళ్ళిపోయింది. సత్యను అంత డల్గా ఎప్పుడూ చూడలేదు. ఓ మాట లేదు, ఓ నవ్వు లేదు. 2 రోజులుగా తర్వాత 2 రోజులుగా సత్య రాలేదు. ఆ మర్నాడు ఉదయాన్నే పెద్ద పెద్ద అరుపులు, ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. దాంతో మెలకు వచ్చింది. టైం చూస్తే 6 గంటలైంది. పెరట్లోకి వచ్చాను కంగారుగా. సత్యవతిని జగన్ కొడుతున్నాడు. అతని తల్లిదండ్రులు నిలబడి చోద్యం చూస్తున్నారు. నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. ప్రవీణ్ నన్ను లోపలికి లాక్కొచ్చి తలుపులేసేశాడు. "ష్! ఎవరన్నా చూస్తుంటే ఇంకెక్కువ చేస్తాడు రాస్కెల్" అన్నాడు. అదేమిటి, ఆపరా అతన్ని మీరు? చూస్తూ ఉండటమేనా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అన్నాను. ఇలాగే అడ్డు వెళ్ళి వాడిని కొట్టాను కూడా. కల్పించుకోవద్దని సత్యే అంది. నీకేం తెలియదు, ఈ విషయం ఇక్కడితో వదిలేయి అని కటువుగా చెప్పాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది. జవాబు రాదని అర్థమై లోపలికి వచ్చేసి అన్యమనస్కంగానే పనులు చేసుకుంటున్నాను. సత్య పక్కనే ఉండి నాకు అన్ని పనులు ఎలా చేసుకోవాలో చెబుతున్నట్టుంది. నా ఆలోచనల నుంచి సత్య తప్పుకోవట్లేదు. ఇంటి పనులు, బాబు పనులు పూర్తి చేసుకున్నాను. మంచం మీద పడుకొని ఉన్నాను. ఆకలి అనిపించలేదు. తినబుద్ధి కాక తినలేదు కూడా. గల్లు గల్లుమంటూ గజ్జెల చప్పుడు. చటుక్కని లేచి తలుపు తీశాను. కిన్న వదనంతో ఎదురుగా సత్య. చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి తలుపు వేసేశాను. ఒక క్షణం ఆగి, నిన్నటి నుంచి ఏం తినలేదురమ్మా, ఆకలిస్తోంది అని కళ్ళనీళ్లతో అంది. చప్పున దగ్గరకు తీసుకుని హత్తుకున్నాను మనసుతో. ఆ స్పర్శతో మాటలకు అందని ఓదార్పునిచ్చే ప్రయత్నం నాది. కంచంలో అన్నీ పెట్టి తెచ్చిచ్చాను. కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా తింటోంది. సగం తిన్నాక కంచం పక్కన పెట్టి చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నిస్సహాయత, ఆవేదన, దుఃఖం. సత్య, సత్య, చెప్పు ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? చెప్తే నీ మనసు కుదుట పడుతుంది అని బతిమాలుతూ అన్నాను. సత్య పెదవుల మీద ఒక శుష్క దరహాసం. ఏం చెప్పను, నిజానికి ఒక ధర్మానికి కట్టుబడ్డ నేరం ఇది. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాను. అవును రమా, నాకు తల్లి లేదు. చాలా చిన్నప్పుడే చనిపోయింది. నాన్నే పెంచారు. ఆయనకి క్యాంపులో ఉద్యోగం. ఇంట్లో వంట మనిషి, పని అమ్మాయి ఉండేది. 2 వీధులకు అవతల మా అత్తగారి ఉంటుంది. అత్తకి నేనంటే ప్రాణం, బావకు కూడా. నా డిగ్రీ చదువు పూర్తయ్యాక బావకిచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళ ఆలోచన. బావ నాకంటే 10 ఏళ్లు పెద్ద. అంత చనువు ఉండేది కాదు. ఇంటికొచ్చిన నాన్నతో కాసేపు మాట్లాడి నా చదువు గురించి అడిగి కావలసినవి తెచ్చిపెట్టి వెళ్ళిపోయేవాడు. మా నాన్నగారు క్యాంపు నుంచి వచ్చే ముందు రోజు పళ్ళు, స్వీట్స్ లాంటివి పంపించేవారు. అవి తీసుకుని జగన్ వచ్చేవాడు. ఇంచుమించు వారంలో 4 రోజులు వచ్చేవాడు. ఏదో ఒక వంక పెట్టుకుని సరదాగా మాట్లాడేవాడు. ఎవరితోనన్నా మాటలు పంచుకోవాలని, స్నేహంగా ఉండాలని మనసు కోరుకునే తరుణంలో జగన్ నాకు ఒక సుందర లోకం చూపించాడు. ఒక లాలన, ఒక దగ్గరతనం ఉండేది. ఆత్మీయత, తీపి కబుర్లు. ముందు బయటికెళ్ళి కావలసినవి తెచ్చుకునేదాన్ని. అవన్నీ తనే తెచ్చిపెట్టి దగ్గరయ్యాడు. నాకు తెలియకుండానే అతనికి వశం అయిపోయాను. సంపాదన లేదు. అయినా అదొక కారణంగా అనిపించలేదు ఆ రోజున. డిగ్రీ అవ్వగానే అత్తయ్య, మావయ్య బావ పెళ్లి మాటలకొచ్చారు. ఏం జరగనట్టు బావను పెళ్లి చేసుకోవచ్చు. నాకు మనసొప్పలేదు రమా. నిజాయితీగా జరిగింది చెప్పాను. ఇది ధర్మం కాదా? నువ్వు చెప్పు. నమ్మగలవారమా? బావ ఏమన్నాడో తెలుసా? పిచ్చిదానా, వాణ్ణి పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండలేవు. జరిగింది పీడకలలా మర్చిపో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నువ్వు చెప్పు, నేను తప్పు చేశానా?
నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు. జగన్‌తో బయటకొచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా నాకర్థం కాలేదు. ఎవరో నలుగురు ఫ్రెండ్స్ తప్ప ఆ పెళ్లికి అతని తల్లిదండ్రులు కూడా రాలేదు. మొదట్లో బాగానే ఉండేవాడు. మా బావ వచ్చి నన్ను, నా సంసారం చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. బాబునిచ్చేయి పెంచుకుంటానన్నాడు. అప్పటినుంచి నా మీద అనుమానం. పాలవాళ్ళు, పనివాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఎవరితో మాట్లాడినా కొట్టి చంపేస్తాడు అని సత్య ఆగింది. ఏమని ఓదార్చాలి? అదెంత పెద్ద జబ్బు. దానికి మందుంటుందా? అతనికి ఇన్ఫీరియారిటీ. అందుకే అంతగా బాధపడుతున్నాడు. కొంతసేపు ఉండి వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు నేను అమ్మ వాళ్ళ ఊరెళ్ళాను. ఫోన్ చేసినప్పుడల్లా సత్యవతి గురించి అడిగేదాన్ని. ప్రవీణ్ కసురుకునేవాడు. అమ్మతో బెంగళూరులో షాపింగ్ చేస్తూ సత్యవతి కొడుక్కి గిఫ్ట్లు కొన్నాను. ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసి మరీ ఇంటికి వచ్చేశాను. ఎప్పట్లా 10 గంటలప్పుడు మొహం అంతా నవ్వు పులుముకొని వచ్చింది. సత్యవతిని చూడగానే ఎంత ఆనందం కలిగిందో. గిఫ్ట్లు చూసి చిన్నపిల్లలా సంబరపడిపోయింది. కొడుకు పుట్టినరోజని స్వీట్లు ఇచ్చింది. రమ, అన్నవరం వెళ్తున్నాను అంది. జాగ్రత్త సత్య. పర్లేదా మరి అని సందేహంగా అడిగాను. నేనేం అఘాయిత్యం చేసుకోను. నా కొడుకుని ఎవరు చూస్తారు చెప్పు. వాడికి అంత ధైర్యం లేదు. ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. సెంటర్లో 2 షాపులున్నాయి. వాటి అద్దెతో ఇల్లు గడుస్తుంది అని చెప్పింది సత్య. వాటి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనాలని నాలుక చివరిదాకా వచ్చింది. అయినా అనకుండా ఊరుకున్నాను. కానీ ఎందుకో నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. భయం వేస్తుంటే ఆలోచన పక్కకు నెట్టేశాను. 2 రోజుల తర్వాత అత్తయ్య వాళ్ళు సొంతిల్లు కొనుక్కుని వ్రతం చేసుకుంటూ మమ్మల్ని పిలిచారు. నన్ను, బాబుని అక్కడ దింపేసి ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు చాలా సందడిగా గడిచింది. కజిన్స్ వచ్చారు. నవ్వుతూనే టైం గడిపేశాం. నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రవీణ్ వచ్చాడు. మొహం అంతా పీక్కుపోయి లంకణాలు చేసినట్టున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది ప్రవీణ్? అత్తయ్య అడిగింది. తల వంచుకుని కళ్ళు తుడుచుకున్నాడు. అందరం కామ్ అయిపోయి చూస్తున్నాం. సత్య సత్య ఈజ్ నో మోర్. యాక్సిడెంటో వాడే చంపేశాడో వంటగదిలో కిరోసిన్ స్టవ్ మంటలు వచ్చి అంటుకుని ఒళ్ళు కాలి చనిపోయింది. మాటకు మాట పేరిస్తూ అన్నాడు. సత్య, నో అని పెద్దగా అరిచాను. నేను భయపడ్డదంతా అయింది. గుండె పగిలిపోయేలా ఏడుస్తున్నాను. అత్తయ్య నన్ను ఊరుకోబెడుతూ కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు పట్టింది. అత్తయ్య, అయ్యో సత్య, అత్తయ్య ఎంత మంచిదో పొట్టన పెట్టుకున్నాడు. నేను వెళ్ళాలి, నేను చూడాలని లేవబోతుంటే ప్రవీణ్ వారించాడు. పిన్ని, తను చూడలేదు, ఇక్కడే ఉండనివ్వండి, 2 రోజుల తర్వాత తీసుకెళ్తాను అని పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. కంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తూనే ఉన్నాను. సత్య పిలుపుకు అందని తీరాలకి, పేరు తెలియని లోకాలకి వెళ్ళిపోయింది. గాలిలో కలిసిపోయింది. ఒక జ్ఞాపకమే మిగిలిపోయింది. నీలం చీరలో నవ్వుతూ ఎటు చూసినా తనే నాకు కనిపిస్తుంది. గుర్తుకొస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత ఇంటికెళ్ళాను. మా అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చి ఉన్నారు. నా చేతిలోంచి బాబుని తీసుకున్నారు. అత్తయ్య, సత్య ఇంటి ముందు జనం నిలబడున్నారు. 2 కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంట్లోకి ఎవరినీ వెళ్ళనిట్లేదు. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని ఉన్నాం. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఇంతలో టకటక బూట్లు చప్పుడు చేస్తూ ఎస్ఐ వచ్చి లాఠీతో తలుపు మీద కొట్టాడు. మిస్టర్ ప్రవీణ్ కుమార్, నీడ్ టు టాక్ టు యూ అండ్ యువర్ మిస్సెస్ అని నా వైపే చూస్తున్నాడు. నేను చెప్పేలోపు అమ్మాయి, బాబుకి ఏ డ్రెస్ వేయాలి, ఇలా లోపలికి రా అంటూ నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయారు అత్తయ్య గారు. ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, ఆమెకేం తెలియదు ప్రవీణ్ గట్టిగా అన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రశ్నలు అడుగుతుంటే ప్రవీణ్ చాలా కూల్గా జవాబిస్తున్నాడు. మా ఎంక్వైరీ ఇంకా పూర్తవ్వలేదు, మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. పని చేయాలనిపించక లేచి కూర్చునున్నాను. మామయ్య గారు ప్రవీణ్ మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య గారు బాబును ఒళ్ళో పెట్టుకుని గారాం చేస్తున్నారు. కాసేపటికి మామయ్య గారు ప్రవీణ్ బయటికి వెళ్ళారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఘోరం, అంత అన్యాయం జరిగితే అసలు ఏం జరగనట్టు హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు అని. చీకటి పడింది. కళ్ళ మీద చేతులుంచుకుని సోఫాలో పడుకున్నాను. చెవుల్లో సత్య నవ్వు మాటలే. అమ్మా, పనమ్మాయి రత్తాలు నెమ్మదిగా పిలిచింది. కళ్ళమేంచి చేయి తీసి ఏమిటి అన్నట్టు తొంగు చూశాను. కొంగులో దాచిన కవర్ ఒకటి తీసి గబుక్కున నా చేతిలో పెట్టి, నానిచ్చానని ఊరికి చెప్పకండమ్మా, మళ్ళొత్తా అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అంటించిన కవర్ తెరిచి చూడగానే వెండి పట్టీలు ఒళ్ళో పడ్డాయి. ఒక పేపర్ రక్తం పడితే తుడిచినట్లుగా ఉంది. కష్టపడి రాసిన రాత. రమ, నా దగ్గర అంత టైం లేదు. ఒక్క సాయం చేస్తావా? ఈ పట్టీలు వెండివి, నేను కొనుక్కున్నవే, జగన్ కొనలేదు. నా గుర్తుగా నువ్వు పెట్టుకో. నాకెందుకో భయంగా ఉంది, నన్ను చంపేస్తాడేమోనని. చంపుతాడు కూడా. నాకేదన్నా అయితే నా కొడుకును మా బావకు అప్పగిస్తావా? ఫోన్ చెయ్యి, 9848831124. అత్తయ్య నెంబర్కైనా సరే.
9964748422 వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. నీ మేలు మర్చిపోను. చాలా రాయాలని, చెప్పాలని, నీ ఒళ్ళో పడుకొని ఏడవాలని ఉంది. చాలా భరించాను. కానీ విధిరాతను ఎవరు తప్పిస్తారు రమా? ఇది స్వయంకృతం. సెలవు. నీ సత్య. ఎవరో వస్తున్నట్టు అడుగులు చప్పుడైంది. చప్పున గజ్జెలు దిండు కవర్లో దాచేశాను. పేపర్ కూడా. ప్రవీణ్ వస్తూనే కోపంగా చూస్తూ, రమా, ఏమిటి పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావంట? అమ్మ చెప్తోంది అన్నాడు. అవును, అది మన బాధ్యత. ఏం అక్కర్లేదు. అనవసరమైన గొడవలు. మనకుండే సమస్యలు చాలు. ఎలా అనగలుగుతున్నావు ప్రవీణ్? రాఖీ కట్టి అన్నా అని నోరారా పిలిచేదే. ఇదేనా నీ అభిమానం? అన్నీ ఒట్టి మాటలేనా? అంత అన్యాయం జరిగితే మన వంతు బాధ్యత ఏం లేదా? షటప్. నాకు టీచర్ల నీతులు చెప్పకు. డోంట్ ట్రై టు ప్రీచ్ మీ. అంత సంఘసేవ మనకు అవసరం లేదు. అందరూ అలా అనుకోబట్టి ఎవరికి వాళ్ళు మాకెందుకులే అని అనుకుంటున్నందువల్లే ఇంత అరాచకం పెరిగిపోయింది. ఏమాత్రం తగ్గకుండా అంతే కోపంగా అన్నాను. తర్వాత ఎప్పుడన్నా డిబేట్ పెడతాను ఈ కాలనీలో, అప్పుడు చెబుదుగా నీ నీతులు అనేసి ఫ్రెష్ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను వెంటనే లేచి చీరలు అడుగున పట్టీలు దాచేసి లోపల నా పర్సులో ఆ లెటర్ దాచేసి ఏం జరగనట్టు కూర్చున్నాను కోపంగా. అత్తయ్య మామయ్య ఊరెళ్ళాలి. ఓ పక్క నాకు కూడా టైం లేదు. కానీ వాళ్ళు నన్ను తన వెంట తీసుకెళ్లాలని ఉద్దేశం. 2 రోజుల తర్వాత వెళ్ళటానికి టిక్కెట్లు రిజర్వేషన్ చేయించారు. ఇది ప్రవీణ్ పనే. సత్య కేసు క్లోజ్ అయ్యేదాకా నేను ఇక్కడ ఉండకూడదని ప్రవీణ్ ఉద్దేశం. ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళగానే నేను మా అత్తగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాను. బీరువా తాళాలు నా పర్సులో వేసుకోవటం మర్చిపోలేదు. అత్తయ్య గారు నా వస్తువులన్నీ వెతుకుతారు. తగని క్యూరియాసిటీ ఆవిడకి. ఇంటి దగ్గర బయలుదేరి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సత్య ఉత్తరం ఇన్స్పెక్టర్కి ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళ బావకు ఫోన్ చేయించాను. ఇన్స్పెక్టర్ గారు, సత్యకు న్యాయం చేయండి ప్లీజ్. నా పేరు బయట పెట్టద్దు. నేను బయటకు వచ్చి సాక్ష్యం చెప్పడం మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నేనే మొండి ధైర్యంతో వచ్చాను అని కళ్ళనీళ్లతో చెప్పాను. షూర్ అమ్మా, తప్పకుండా. నాకు తెలిసి ఇలాంటిది ఏదో జరిగిందని. ఆ జగన్ 2 సార్లు పోలీస్ లాకప్లో ఉన్నాడు. వాడి సంగతి నేను చూస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా సహకరిస్తే మేము మా డ్యూటీ మేము చేయగలం అన్నాడు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు ఉండి ఏం జరగనట్టు తిరిగి ఇంటికి వచ్చేసాను. ఒకలాంటి మొండి ధైర్యం. ఏం జరుగుతుంది? ఒకవేళ ఏమైనా జరిగినా సత్యకు జరిగిన అన్యాయం కంటే నాకెక్కువ బాధ ఉంటుందా? సత్య ఒక ధర్మానికి నిలబడి బలైపోయింది కదా. సత్య మీద జాలి బాధ కలిగాయి. ప్రవీణ్కి అత్తగారికి మామగారికి కోపం వస్తే ఏం జరుగుతుంది? కొన్నాళ్ళు నాతో మాట్లాడరు, అంతేగా. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక పనులన్నీ చేసుకుంటూ ఆలోచనలతో గడిపేశాను. మర్నాడు 10 గంటల ప్రాంతంలో పోలీస్ జీప్ హారన్ కొడుతూ వచ్చింది. చేస్తున్న పని పక్కన పెట్టి పరుగున క్యూరియాసిటీతో బయట వసారాలోకి వచ్చాను. జగన్కి సంకెళ్ళు వేసి పక్కింట్లోంచి లాక్కొస్తున్నారు. అతని తల్లిదండ్రులు కూడా సంకెళ్ళు వేసి తీసుకొస్తున్నారు. వీధిలో అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి చూస్తున్నారు. పోలీస్ జీప్ పక్కన ఒక కారు ఉంది. ఒక యువకుడు సూట్ కేసులో ఇంకో వ్యక్తి నిలబడున్నారు. ఆ యువకుడి చేతుల్లో సత్యవతి కొడుకు. నన్ను దూరం నుంచే చూసి నవ్వుతున్నాడు. అచ్చు వాళ్ళ అమ్మ నవ్వు వాడిది. మనోహరంగా అనిపించింది. తలెత్తి ఆకాశం వైపు చూశాను. సత్య నవ్వుతూ చూసినట్టు అనిపించింది. న్యాయం చేయగలిగాననే ఒక సంతృప్తి నాలో. సత్య ఆ పేపర్లో రాసి నాకు పంపకపోయి ఉంటే నేనేం చేయగలిగేదాన్ని కాను. రత్తాలు ధైర్యంగా నిలబడి జగన్ చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా ఇన్స్పెక్టర్ వర్ణించి చెప్తోంది. ఇన్స్పెక్టర్ నా వైపు చూసి సెల్యూట్ చేశాడు. మా అత్తయ్య గారు నన్నే సందేహంగా చూస్తూ, ఎవరిచ్చారు కంప్లైంట్ అని అడిగారు. ఏమో అని ఒక నవ్వు నవ్వేసి తృప్తిగా లోపలికి వచ్చేశాను. స్నేహధర్మం పాటించాను అనే ఆనందంతో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.